వెసులు ఉండాలి, దట్స్ ఓకే. కానీ ఏ పని చేసినా దానికి ఒక దానికి రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ ఉంటే దానికి దగ్గరలో వాస్తవానికి దగ్గరలో ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అధ్యక్ష. అది తప్పు కాదు, మానవుడు తప్పు కాదు, కానీ ఆశించవచ్చు. కానీ రియాలిటీకి దగ్గరలో మనం చూసుకుని వెళ్ళాలి అధ్యక్ష. దానికి ఆ లెక్కల తర్వాత వాళ్ళు చెప్పిన లెక్కల తర్వాత వెళ్తాను అధ్యక్ష. అవన్నీ కానీ ఎంతసేపు చూశాను అధ్యక్ష ఈ మరి ఇచ్చిన ఈ పుస్తకంలో ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేశామని, ఈ కార్యక్రమాలు చేశాయని, దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారి తనయుడిని వాళ్ళు ఈ ప్రసంగంలో పూడుకోవడం అది వాళ్ళు అది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తున్నాం అధ్యక్ష. వారు ఏ రకంగా ఎందుకు ఊడారో ఎందుకు చేశారో అనేది వాళ్ళ చేతికి. ఆర్థిక విధ్వంసం జరిగితే రాష్ట్రంలో వచ్చి పరిస్థితి లేకపోతే మరి ఈ 10 నెలల కాలంలో సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 93,000 కోట్లే కాదు అధ్యక్ష. దానికి ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు కలుపుకొని ఇది మార్కెట్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ నుంచి కానీ ఇంకో 8,000, 5,000, 13,000 కోట్లు అంటే సుమారు 106,000 కోట్లని అప్పు చేసింది అధ్యక్ష. మరి ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు నీకు పరపతి లేకపోతే మరి ఈ దేశంలో మరి ఆ పరపతి సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి అధ్యక్ష? అది కాదు కదా అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. అదేదో ఈ ఒక్కరోజే మేము చేసినట్టు గత 10 సంవత్సరాల్లో గత సంవత్సరం చెప్పారు. ఆ తర్వాత అయిపోయిన బడ్జెట్ అయిపోయిన 10 నెలల కాలంలో ఆ రోజే ఆర్థిక మంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయన స్పష్టంగా ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత కార్పొరేషన్ చేసింది, ఎంత మరి గ్యారంటీలు ఇచ్చింది అంతా కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంతా కలిస్తే సుమారు 7 లక్షల కోట్ల వరకు వచ్చింది. అయినా మళ్ళీ బయట మాత్రం 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఏదో ఇస్తారా? సరే ఏదనుకుని అధ్యక్ష, అది వాళ్ళ తాలూగా విజ్ఞతకే వాళ్ళ తాలూకా మాటలకే వదిలేస్తారు అధ్యక్ష వాస్తవంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నాయో సరే మనం ఏదైతే ఎన్నికల్లోనూ మాటిచ్చామో మాటిచ్చిన నెరవేర్చడానికి ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఏమని? సూపర్ 6 హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నది. దాంతోపాటు ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా ఇచ్చారు, హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా నెరవేర్చిన బాగా ఉన్నాయి. ఇది అప్పుడే 2వ బడ్జెట్ అధ్యక్ష. ఇది మొదటి బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది రెండో బడ్జెట్. మరి 2వ బడ్జెట్ వచ్చేప్పటికీ కూడా మరి ఇచ్చిన హామీలని అంతకుముందు వచ్చి 1.5% ఇచ్చిన హామీల్లో 1.5% అమలు జరపడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇది పెన్షన్ ని అలాగే సిలిండర్లు ఉంటే సిలిండర్ 3 సిలిండర్కి 1 సిలిండర్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే 3,22,000 కోట్ల రూపాయలు పెట్టారో అందులో సుమారు 78,000 కోట్లు లోటే చూపెట్టారు. ఇది మేము దాన్ని చేసుకోవాలండి. మరి ఆ 80,000 కోట్లు కాకుండా సుమారు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి తీసుకొస్తారు అధ్యక్ష? మరి వాస్తవంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం దాన్ని చూసుకుంటే మీ దగ్గర ఉన్న నిన్న మా మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 15,000 లక్షల రూపాయలకి మీరు ఇస్తున్నారు. ఇస్తే ఎంత అవుద్ది? సుమారు 13,112 కోట్లు కావాలి. అది వాస్తవం లెక్కలు ఇంటూ పెట్టుకుంటే అంతే. దాంట్లో ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మరి దానికి సంబంధించి మీరు కాంటాక్ట్ ఎంత చేశారు అధ్యక్ష? ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది అధ్యక్ష. బడ్జెట్ లో వచ్చి 9,400 కోట్లు పెట్టారు అధ్యక్ష, ఇట్స్ ఫైన్. కానీ అదే డిమాండ్స్ లోకి వెళ్ళినప్పటికీ 8,278 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏది వాస్తవం అంటే 8,278 యాక్చువల్ గా మీరు వచ్చి ఎక్స్పెండిచర్ చేయడానికి దీనికి పెట్టిన అంకే అధ్యక్ష. ఇది వాస్తవం కదా? మంత్రి గారు మాట్లాడడం చెప్పండి అధ్యక్ష, తప్పు కాదని అది కాదని మన డిమాండ్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటే దానికి సంబంధించి సుమారు 4,000 కోట్ల దగ్గర దీంట్లో గ్యాప్ కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మళ్ళీ మీరు ఇచ్చిన క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో మరి ఆ విధి విధానాలు ఏంటో మరి గత ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది. గత బడ్జెట్ 5,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మేము అనుకున్నాం 5,000 కోట్లు పెట్టారు. అలాగే ఏది మన దీపం పథకం 1 సిలిండర్కి ఏ విధంగా 800 కోట్లు పెట్టారు అలాగే పెట్టారు.
ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు విధి విధానాలు నేను రూపొందిస్తాను అనుకున్నాను అధ్యక్ష. లేదు ఇప్పుడే సరే మే నెలలో అని చెప్పారు అధ్యక్ష. ఇదే ఆల్రెడీ మార్చి. మరి ఇప్పుడు వచ్చి విధి విధానాలు ఇంకా నిర్దేశించలేదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? దానికి స్పెసిఫిక్ డేటు నేను దానికి వ్యతిరేకం కాదు. ఐ అగ్రీ. మీరు ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే అది చేస్తారు. నేను కానీ మేకన్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చి విధి విధానాలు పెట్టలేదు కదా, ఆ విధి విధానాలు మళ్ళీ దాన్ని వెట్టింగ్ జరగాలి కదా. జరిగినప్పుడు ఈ సమయం సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన. అది అంతకు తప్ప ఇంకేం కాదు. నా ఉద్దేశం అది ఆందోళన తప్ప ఇంకేం కాదు. అది మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మా ఆందోళన మీకు వ్యక్తపరిచాం. ఇది ఏ రకంగా అధ్యక్ష ఆలోచన చేయండి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి 20,000 రూపాయలు ఇస్తాను. 20,000 రూపాయలు ఇది కేంద్రం ఇచ్చింది కాక మళ్ళీ మొన్న మన వ్యవసాయ మంత్రి గారు హౌస్ లో మాట్లాడినప్పుడు మేబీ రైట్ ఆర్ రాంగ్ దయచేసి కరెక్ట్ చేయండి. ఒక తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను సర్దిద్దుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు అని చెప్పారు. అదే నేను అదే చెప్తాను కదా సార్. ఎన్నికల్లో వచ్చి 20,000 అని చెప్పారు. హౌస్ లో వచ్చి మంత్రి గారు వచ్చి దాంతో కలిపి 20,000. ఇట్స్ ఫైన్. దాంట్లో ఏమి కదా, దాంట్లో ఇబ్బంది లేదు. అధ్యక్ష మంత్రి వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందు మేము 12,500 ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మేము అలా మోసం చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు స్పీచ్లు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000తో ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరు పెద్ద మాటలు మాట్లాడతాను అధ్యక్ష. మోసం దగ నేను మాట్లాడినంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాటలు రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి తెలుసు అధ్యక్ష. ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరికి రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది. బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ ని మేము డివేట్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టుండాలి అధ్యక్ష. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను? 20,000 మీరు చెప్పారు. ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకుంది అది. మీరు హౌస్ లో చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్. ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజున కూడా ఆయన మాటల్లో చెప్పారు. ఏమని? కేంద్రం ఇచ్చింది 42 లక్షల మందికి ఇస్తుంది. కానీ మన రాష్ట్రంలో అది కాకుండా ఈ రైతులు, కౌలు రైతులు, మిగతా వాళ్ళు కలిపి ఇంకో 12-13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కాక భూతత్వంలో పరిస్థితికి ఎక్కడ మిగిలిపోతే వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడు కూడా చెప్పారు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం ఇచ్చింది సుమారు 52